ముంబై ఇండియన్స్ రోహిత్ ను కాదని ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో రోహిత్ కు మద్దతిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొంతమంది ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్ ను అన్ఫాలో చేస్తున్నారు. అయితే గుజరాత్ టైటాన్స్ నుంచి బదిలీ చేసుకున్న హార్దిక్ పాండ్యా ఎప్పటికైనా ముంబై ఇండియన్స్ కెప్టెన్ అవుతాడని అందరూ భావించారు. కానీ వచ్చే సీజన్ నుంచే రోహిత్ ను తప్పించి హార్దిక్ కు సారథి బాధ్యతలు ఇవ్వడమే చర్చనీయాంశంగా మారింది. కాగా వన్డే వరల్డ్ కప్ లో శ్రీలంక మ్యాచ్ కు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో రోహిత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అన్ని మ్యాచ్లు వరుసగా గెలుస్తున్నాం కాబట్టి ప్రశంసిస్తున్నారు. కానీ ఒక్క మ్యాచ్ లో ఓడిపోతే మీరే నన్ను మంచి కెప్టెన్ కాదని చెత్త కెప్టెన్ అని అంటారు అని రోహిత్ అన్నాడు. హిట్ మ్యాన్ చెప్పినట్టుగానే వరల్డ్ కప్ లో ఓటమి అనంతరం హార్దిక్ ముంబైకి చేరడం, తర్వాత కెప్టెన్ ను మార్చడం జరగడం గమనార్హం. ఇక రోహిత్ కు ముంబై తరపున 2024 సీజన్ ఆఖరిదని వార్తలొస్తున్నాయి. 2025 సీజన్ ముందు మెగా వేలం ఉంటుంది. ప్రతి జట్టు 4 ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో 3 భారత ఆటగాళ్లకు మాత్రమే ఛాన్స్. ఇక ఈ నేపథ్యంలో ముంబై హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, బూమ్రాను అట్టిపెట్టుకొని రోహిత్ ను వదిలేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.